గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. సోరియాసిస్ ఎందుకు వస్తుంది? సోరియాసిస్ పై సీజన్ ప్రభావం ఉంటుందా? ఎలా గుర్తించాలి? ఆయుర్వేదంలో సోరియాసిస్ నివారణకు ఉన్న పరిష్కార మార్గాలు ఏమిటో తెలుసుకునేకి మనతో పాటు ఉన్నారు ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ మనోజ్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మనోజ్ గారు. నమస్కారం అండి. అసలు ఈ సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్ రావడానికి గల కారణాలు ఏంటి? సోరియాసిస్ అంటే దీని గురించి ఆయుర్వేదంలో కొన్ని ఏళ్ళ కిందటే చెప్పారండి. దీన్ని ఆయుర్వేదంలో ఏకకుష్టంగా చెప్పబడింది. అయితే ఏకకుష్టం ఏమిటంటే ఇది చర్మం పైన చేప పులుసుల్లాగా రాలిపోతూ ఉంటుంది. దీన్నే ఏకకుష్టం అని చెప్తారు. మనం దీన్ని సోరియాసిస్గా చెప్పబడడం జరిగింది. ఇదేంటి అంటే ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే మెయిన్గా తీసుకోవాల్సింది అంటే మన ఆహార విహారాలు అవి చేంజ్ చేయడం వల్ల వచ్చే డిసీజెస్. మెయిన్గా ఆహారం తీసుకునేదంటే ఎట్లా అంటే ఆయుర్వేదంలో చెప్పబడేది ఏంటంటే మెయిన్గా డైజెస్టివ్ సిస్టమ్ గురించి ఏదైనా తీసుకునే ఆహారం ఉంటుందో అది చక్కగా డైజెషన్ జరిగితే దాని యొక్క వచ్చే బై ప్రోడక్ట్స్ దానివల్ల బాడీ నరిష్మెంట్ జరుగుతుంది. నరిష్మెంట్తో పాటు మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెరుగుతుంది. అయితే మనం ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఏంటంటే తినడానికి సరిగా టైం ఉండట్లేదు, వండుకున్నది ప్లస్ చేసుకున్నది సరిగా టైంకి తినకపోవడము, తిన్నా కూడా అది ఏదైతే యూస్ఫుల్ ఉంటుందో అది తీసుకోకపోవడం. అంటే సాధారణంగా ఆయుర్వేదంలో చెప్పబడింది ఏంటంటే మార్నింగ్ 8 to 8:30 మధ్యలో మన యొక్క బ్రేక్ఫాస్ట్ చేయాలి. ప్లస్ ఆఫ్టర్నూన్ 12:30 to 1 ఆ మధ్యలో మన యొక్క లంచ్ చేయాలి. నైట్లో 8:30 to 9 ఆ టైంలో డిన్నర్ చేయాలి. ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ దాంట్లో ఎవరు కూడా ఈ టైం పాటించడం లేదు. కొందరు పాటించినా కూడా సరైన డైట్ తీసుకోవడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే డైజెషన్ అయిన తర్వాత దాని వచ్చే బై ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటాయో టాక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ టాక్సిన్స్ అనేది క్రమక్రమంగా పెరుగుతూ బాడీలో ఉండిపోయి దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. అది అల్టిమేట్గా వన్ ఆఫ్ ది చూపించే ప్రభావం స్కిన్ డిసీజెస్లో కూడా మెయిన్గా చూపించేది సోరియాసిస్. ఈ సోరియాసిస్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని డాక్టర్ పూజారి రవికుమార్ గారి ఆధ్వర్యంలో దీన్ని సక్సెస్ఫుల్గా ఒక 14 years నుంచి దీన్ని రన్ చేస్తున్నాం సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ని. దీంట్లో దాదాపుగా 14 years నుంచి ఒక 700 పీపుల్స్కి మేము సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి. ఓకే, కాలర్ రాజశేఖర్ ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రాజశేఖర్ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి. హలో, నమస్తే సార్. చెప్పండి రాజశేఖర్ గారు. కాల్ కట్ అయింది. ఓకే, అసలు ఈ సోరియాసిస్ వల్ల ఎలాంటి అనర్థాలు వస్తాయి? సోరియాసిస్ అంటే మెయిన్గా మనం చూసుకునేది ఏంటంటే స్కిన్ డిసీజెస్ మెయిన్. ఏంటంటే ఇప్పుడు చాలామంది సైకలాజికల్గా ఫీల్ అవుతూ ఉంటారు, బయటకు వెళ్ళలేకపోతుంటారు. ఎందుకంటే స్కిన్ మీద ర్యాషెస్ ఒక విధంగా స్కిన్ మీద ప్యాచెస్ లాగా రావడము, ప్లస్ స్కాల్ప్లో కూడా పులుసులాగా రాలి, ప్లస్ మొత్తం స్కాల్ప్ అంతా అయిన తర్వాత బయటకు ఎక్కడికి వెళ్ళలేకుండా ఉండడం వల్ల మానసికంగా కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, అసలు ఈ సోరియాసిస్ వచ్చినప్పుడు ఎర్రటి మచ్చలు అలా రావడం, వాటి మీద పొలుసులు రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది అలా? యాక్చువల్గా మన యొక్క నార్మల్ సిస్టమ్ తీసుకుంటే స్కిన్ మీద సెల్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. తర్వాత దానికి ఒక సైకిల్ ఉంటుంది. ప్రతి బాడీలో ప్రతి ఒక్క సెల్కి కూడా ఒక సైకిల్ ఉంటుంది. అలాగే స్కిన్ మీద ఉండే సెల్స్కి అరౌండ్ 25 to 30 days దానికి ఒక సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ తర్వాత స్కిన్ అనేది సెల్స్ అని చనిపోయిన తర్వాత డెడ్ సెల్గా వస్తుంది. కానీ ఈ సోరియాసిస్ కండిషన్లో ఏంటంటే ఆ సైకిల్ అనేది ఏదైతే ఉందో 25 to 30 days అది డిక్రీజ్ అవుతుంది. దాదాపు 3 to 5 days వస్తుంది. సో ఒక సెల్ ఇట్లా జర్మినేట్ అయిన తర్వాత ఇమీడియట్గా 3 to 5 days తర్వాత డెడ్ అవుతుంది. దానివల్ల పొరల్లాగా చేప పులుసులాగా టిష్యూ ఫామ్ అయ్యి హార్డ్గా ఫామ్ అవుతుంది. ఓకే, అసలు ఈ సోరియాసిస్ వచ్చిందని మనం ఎలా గుర్తించగలం? సోరియాసిస్ ఎలా వచ్చిందని గుర్తించుకోవాలంటే మెయిన్గా చూసుకునేది ఏంటంటే దీనికి వచ్చేది మెయిన్గా స్కాల్ప్ నుంచి వస్తుంది. మేజర్గా స్కాల్ప్లో అరౌండ్ ఎట్లా అంటే మొత్తం పులుసులాగా వచ్చి అట్టముక్కల్లాగా ఏర్పడిన తర్వాత దీని నుంచి తెలుస్తుందండి. ఓకే, ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారండి, కర్నూలు నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. చెప్పండి మేడం. మీ డాక్టర్ గారితో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి.
మేడం నా పేరు కుమార్ మేడం. చెప్పండి కుమార్ గారు, మీ డౌట్ ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఒక నిమిషం ఉండు. బిర్యానీ టీవీ వాల్యూమ్ తగ్గించారా? టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నాకు అది సోరియాసిస్ ఉందా? మేడం కొద్దిగా రౌండ్ వచ్చేసి సన్నగా ఎర్రగా వచ్చి గుల్లలు గుల్లలు వస్తుంది మేడం. ఎక్కడ ఉందండి? తొడ మీద తొడ మీద ఎర్రగా వచ్చేసి గుల్లలు గుల్లలుగా వచ్చింది అంటున్నారు. ఓకే, ఇంకెక్కడ ఉందా అండి? కింద కాలుకే మేడం. ఒట్టి కాలు తొడ దగ్గరనే ఇంకెక్కడ ఉందా? ఇక్కడ మేడం తొడ దగ్గరే ఉందా, ఇంకా ఎక్కడన్నా వచ్చిందా? అలా అక్కడ నుండి కొద్దిగా ఎక్కడ కాలు కిందికి వస్తుంది మేడం. ఒకటే దగ్గర ఉందా, మొత్తం ఇంకా స్ప్రెడ్ అయిందా? తొడ దగ్గర నుంచి కిందికి వస్తుందంట. అదే ఇంకా ఎక్కడనా? అంటే అది వ్యాప్తి చెందుతూ ఉంటుంది అంటారు కదా, అలా తొడ భాగం నుంచి కిందికి వస్తూ ఉందంట. అంతేనా కుమార్ గారు? మేడం కరెక్టే మేడం. అంటే ఓకే, యాక్చువల్గా ఈయన చెప్పేది ఏంటంటే సోరాసిస్లో ఒక 5 టైప్స్ ఉంటాయండి. ఈయన చెప్పేదాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇది ఇన్వర్స్ ఆ విధంగా చెప్పుకోవచ్చు. లేదా అసలు సోరియాసిస్ వచ్చింది అంటే ఇప్పుడు ఒక ప్లేస్లో వచ్చిందనుకో అది వ్యాప్తి చెందుతుంది అంటారా? అవునండి, వ్యాప్తి చెందుతుంది. మనం కేర్ తీసుకోకపోతే అది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అయితే మేజర్గా ఫస్ట్ మనకి కనిపించే ఎక్కడ అంటే హెడ్లోనే కనిపిస్తుంది. దాన్ని మనం కేర్ తీసుకోకపోతే లేదా ప్రాపర్ మెడికేషన్ తీసుకోకపోతే అది బాడీ అంతా వ్యాపిస్తుంది. బాడీ అంతా అంటే మేజర్గా చూసుకునే ప్లేసెస్ ఏంటంటే ఎల్బోస్ కానీ, ప్లస్ నీ జాయింట్స్లో కానీ, ప్లస్ కాలి వెనుక భాగంలో కానీ ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అది డిపెండింగ్ అపాన్ కొన్ని కండిషన్స్లో సోరాసిస్ అని అనుకుంటాము, కానీ అది సోరాసిస్ కింద మనం చూసుకోవాలి అన్లెస్ మనం డయాగ్నోస్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి అది. ఓకే, కాలర్ రమేష్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రమేష్ గారు. హలో, చెప్పండి మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రమేష్ గారు చెప్పండి. హలో చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్తున్నా మేడం. డాక్టర్ సార్ నమస్కారం. నమస్కారం, చెప్పండి. మా బిడ్డకు మీ పూజారి మీ కూకట్పల్లిలో బ్రాంచ్ ఉంది చూడు. అవును. హలో హలో చెప్పండి. అయితే అది ఎక్కడ మా బిడ్డకు మీ ట్రీట్మెంట్ చేస్తున్నాము. అయితే చిన్న చిన్న కురుపులు వస్తున్నాయండి. ఇంకా అది చిన్న చిన్న అంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ప్రాబ్లం ఉందని ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళారా? హలో హలో, కాల్ కట్ అయిందండి. మందులు వాడుతున్నారు, అయితే మందులు వాడుతుంటే ఏదో కురుపులు వస్తున్నాయి అని అంటున్నారు. అంటే డిపెండింగ్ వాళ్ళు డైట్ సరిగ్గా తీసుకోకపోతే కూడా, లేదా మెడికేషన్ ఎట్లా ఉంది, వాళ్ళు మెడికేషన్ సరిగ్గా వాడుతున్నారా లేదా చూసుకోవాలి ఫస్ట్. అది సాధారణంగా అయితే దీనివల్ల ఎలాంటి కురుపులు రావు. అంటే సోరాసిస్ పక్కన కొంచెం చిన్న చిన్న కురుపులాగా వస్తుంటాయి, కానీ దానికి భయపడాల్సిన అవసరం లేదండి. మెడికేషన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ సబ్సైడ్ అవుతూ ఉంటుంది అది. ఓకే, అంటే ఆయుర్వేదంలో ఈ మెడిసిన్ వాడేటప్పుడు ఆహారంలో ఏమైనా కొంచెం డైట్ అలాంటివి ఏమైనా పాటించాల్సి ఉంటుందా? అవునండి, దీనికి సోరాసిస్ కండిషన్స్లో లేదా చర్మ వ్యాధుల్లో చాలా ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మన ఇంట్లో జనరల్గా చాలా యూజ్ చేసేది చింతపండు తీసుకుంటే ఏంటంటే అది పులుపు పదార్థం కాబట్టి సోరాసిస్ని చాలా అగ్రివేట్ చేస్తుంది, అదొక కండిషన్. ప్లస్ బెల్లం చేసిన వస్తువులు కానీ దాని ఏదైనా స్వీట్స్ కానీ చాలా వరకు తగ్గించాలి. ఇవన్నీ ఏంటంటే అగ్రివేట్ చేస్తూ ఉంటాయి. ప్లస్ కూరగాయలు తీసుకుంటే ఇట్లా ముల్లంగి కానీ, ఫ్రూట్స్లో పనస కానీ, అరటిపండు కానీ తీసుకుంటే ఏంటంటే ఇవన్నీ అగ్రివేట్ చేస్తూ ఉంటుంది. సోరాసిస్ కండిషన్ ఇంకా పెరుగు కూడా చాలా వరకు తగ్గించాలి. పెరుగు బదులు మజ్జిగ తీసుకుంటే చాలా వరకు శ్రేష్టం అది. ఓకే ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి రమేష్ గారు. మేడం చెప్పండి మేడం. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ మనోజ్ గారికి చెప్పండి. ఓకే మేడం, మాట్లాడండి. హలో సార్. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏం లేదు, మా మదర్కి ఇలాగే చిన్న చిన్నగా పింపుల్స్ మాదిరిగా స్కిన్ మీద వచ్చి ఎక్కడ
అవును సార్, సోరియాసిస్ సంథింగ్ నాకు ఐడియా లేదు సరిగా. ఎక్కడ వచ్చింది? ఏ అదేమో చర్మంపై ప్రదేశంలో వచ్చింది? చర్మంపై ఎక్కడొచ్చింది అని అంటున్నారు. మొత్తం మా కాళ్ళ మీద, నడుము పైన, చేతుల పైన. అంటే ఎట్లా పొలుసులాగా ఉందా, ఎట్లా ఉంది? మేడం పొలుసులాగా వచ్చిందా లేకంటే కురుపుల్లాగా వచ్చిందా అని అడుగుతున్నారు డాక్టర్ గారు. అది 2 years మా నుంచి వచ్చింది మేడం, 2 years బ్యాక్ నుంచి. అది కాదండి, అది ఏ విధంగా ఉందని అడుగుతున్నాను నేను. అంటే కురుపులుగా ఉందా లేకంటే పొలుసులుగా చర్మం ఏదైనా ఊడుతూ ఉన్నట్టు ఉందా? అది మాకు స్నానం చేసినప్పుడు క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సార్. మళ్ళీ స్నానం చేసిన 1 day ఆఫ్టర్ పొలుసుల మాదిరిగా రెడీ అయ్యి ఊడిపోతా ఉంటుంది సార్. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? 2 సంవత్సరాల నుంచా? సార్ 2 అంతకు సంవత్సరాల ముందు నుంచి ఉందా? ఎప్పటి నుంచి ఉంది రమేష్ గారు? వాయిస్ కట్ అయ్యదా మేడం? ఎప్పటి నుంచి ఉంది అంటున్నారు? ఎమర్జెన్సీ ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లమ్? ఎప్పటి నుంచి ఉంది? 2 years నుండి మేడం. 2 years 2 నుంచి. years నుండి. ఓకే, ఓకే, ఏమైనా మెడికేషన్ వాడారా? ఏమన్నా 2 years నుండి ఉంది సార్. ఏమైనా మెడికేషన్స్ ఏమైనా వాడారా? అది ప్రస్తుతానికి స్కిన్ స్పెషల్ దగ్గర చూపిస్తున్నాం సార్. ఒక ఆయింట్మెంట్స్, టాబ్లెట్స్ ఇచ్చినారు. ఓకే, అంటే మామూలు ఆయుర్వేదిక్ చూపిస్తే మేలా సార్, మామూలు స్కిన్ స్పెషలిస్ట్ చూపిస్తే మేలా సార్? ఓకే. ఆయుర్వేదిక్ ఏమైనా మెడిసిన్స్ వాడారా ఇంతకుముందు? ఫోన్ కట్ అయింది. ఓకే. తనకి 2 years నుంచి ప్రాబ్లం ఉంది అంటున్నారు. చర్మం స్నానం చేసేటప్పుడు చర్మం అలా ఊడిపోవడం అలా జరుగుతుంది అని అంటున్నారు. అవునండి, సోరియాసిస్లో మెయిన్గా చూస్తే అదే ఉంటుంది. చర్మం అంటే చర్మం మీద ఇట్లా పులుసులాగా వచ్చి అది ఊడుతూ ఉంటుంది. దాన్ని ట్రీట్మెంట్ చేయకపోతే ఇంకా ఎక్కువై బాడీ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్నారని చెప్పేసి బహుశా అది మోడర్న్లో తీసుకుండొచ్చు. వాళ్ళు ఏంటంటే టాపికల్ స్టీరాయిడ్స్ ఇస్తారు. ఓకే, ప్లస్ స్టీరాయిడ్స్ వల్ల ఏంటంటే అది తగ్గినట్టు అనిపిస్తుంది. వన్స్ ఒకేసారి అది ఆపడం వల్ల అది సోరియాసిస్ ఏదైతే ఉందో అది డబుల్ అంటే రెట్టింపుతో దాన్ని ఒక ప్రభావం చూపిస్తుంది. అది వాడినంతసేపు తగ్గుముఖమే ఉంటుంది, కానీ ఒక్కసారి ఆపేస్తే దాని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే. రమాదేవి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే రమాదేవి గారు. నమస్తేనండి. మీ డౌట్ ఏంటో డాక్టర్ మనోజ్ గారిని అడగండి చెప్తారు. నాకు నమస్తేనండి. నాకు చెప్పండి. నాకు బొడ్డు పక్కగా కొంచెం గజ్జల్లో పైక కొంచెం బ్లాక్ షేడ్ లో మచ్చలాగా వచ్చిందండి. ఓకే. ఆ మచ్చ జిలగా ఉంటుంది. నేను స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు వాడారు కానీ జిల తగ్గట్లేదండి. 2-3 years నుంచి ఉంటుంది నాకు అట్లానే. ఓకే. అది జిలగానే ఉంటుందండి. అదేంటో నాకు అర్థం కాలేదు. అక్కడనే ఉందా ఇక్కడ ఉందా? ఇంకెక్కడ లేదండి, అక్కడే ఉంది. ఓకే. కొంచెం బ్లాక్ షేడ్ లో లైట్ గా ఉంటుంది. అట్లా జెల్ వచ్చినప్పుడు గీకితే వైట్ గా పొట్టు వచ్చినట్టుగా ఉంటుందండి. ఓకే. అదండి, అది దాన్ని ఏమంటారో నాకు అర్థం కాలేదు. నేను ఆయింట్మెంట్స్ వాడినా తగ్గలేదు అది. ఓకే. అదండి. అయితే ఈమె చెప్పిన విధానం బట్టి అది సోరియాసిస్ కాదు. సోరియాసిస్ లాగానే పులుసులాగా కొన్ని వేరే దాంట్లో కూడా వస్తుందండి. ఎగ్జాంపుల్గా టీనా క్యాపిటిస్ కానీ ప్లస్ సెబోరిక్ అండ్ దాని కండిషన్స్లో ఉంటుంది. బహుశా ఆమెకి అదే ఉండొచ్చు. అది సోరియాసిస్ కాదు యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు రవి గారు. నమస్తే రవి గారు. టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? రవి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించకపోతే కాల్ కట్ అయిపోతుందండి. హలో రవి గారు, చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీ డౌట్ ఏంటో డాక్టర్ గారిని అడగండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించకపోతే కాల్ కట్ అయిపోతుందండి. తగ్గించానండి, లేదండి. ఓకే, నెక్స్ట్ కాలర్ మన రెడీగా ఉన్నారు, మల్లికార్జున్ గారు. మల్లికార్జున్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. మీ డౌట్ ఏంటో డాక్టర్ గారిని అడగండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు సోరియాసిస్ అనేటువంటిది అది అంటువ్యాధ, వాళ్ళ ఎంగిలి కానీ వాళ్ళ బట్టలు కానీ కట్టుకుంటే అవతల వాళ్ళకి రావడానికి అవకాశం ఉందా? ఓకే, ఇంకేమైనా ఉందా? యాక్చువల్గా చెప్పండి. అదే అది దేని వల్ల వస్తుంది అసలు సోరియాసిస్ అనేది? ఒక మనిషికి రావడానికి కారణాలు ఏమిటి? అలవాట్లా లేకపోతే వంశపారంపర్యమా? అది తెలియజేయండి సార్. ఓకే, ఫస్ట్ ఏంటంటే ముఖ్యంగా
మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే సోరియాసిస్ అంటువ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందదు. అపోహ నుంచి బయటకు రండి. ఇది అంటువ్యాధి కాదు అని చెప్పారు. ఏ విధంగా వస్తుందని మనం తీసుకున్న ఇప్పుడు లైఫ్ స్టైల్లో దానివల్ల వస్తుంది. ఇప్పుడున్న కండిషన్స్లో ఏంటంటే ఒక 10 మందిలో ఒక పాపులేషన్ తీసుకుంటే ప్రతి 10 మందిలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది ఈ సోరియాసిస్ అనేది, అన్లెస్ మనం కేర్ తీసుకోకపోతే. నేను ఫస్టే చెప్పాను, మనం తీసుకునే ఆహారము టైంకి తీసుకోవాలి, ప్లస్ టైంకి ఫుడ్ అనేది ఏదైతే హెల్తీ ఫుడ్ ఉంటుందో అది తీసుకోవాలి. దానివల్ల వచ్చే బై ప్రోడక్ట్స్తోనే మన బాడీ నరిష్మెంట్ అయ్యి దానివల్ల మన ఇమ్యూన్ అనేది బూస్టప్ అవుతుంది. అట్లా కాకుండా టైంకి తినకుండా ప్లస్ వ్యర్థ పదార్థాలు ఇప్పుడు చూసిన వాటి ఏంటంటే అందరూ కూడా ఫాస్ట్ ఫుడ్కి తినడం కానీ, ప్లస్ బర్గర్స్ పిజ్జాస్ అనుకుంటే అవి తినడం కానీ, ప్లస్ టైంకి తినకపోవడం నైట్లో, దానివల్ల టాక్సిన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల స్కిన్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. అందులో మెయిన్గా సోరియాసిస్ అనేది చాలా వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, విశాఖ నుండి రాజేంద్ర కాల్ చేస్తున్నారు. నమస్తే రాజేంద్ర గారు. మేడం గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ మనోజ్ గారితో. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నాకు ఒక 10 years నుంచి సోరియాసిస్ ఉందండి. అంటే ఎక్కడ ఉందండి? తలలోని ప్లస్ మోచేతికి, చేతి అరిచే ఉంటుంది కదండి. అవునండి. దాని మీద. ఓకే, ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఏమన్నా ఏంటి సార్? ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఫస్ట్ లోనే నేను హోమియోపతి ఓడిపోను సార్. ఓకే. అది ఏంటంటే లాంగ్ లైఫ్ లో అలా తగ్గేది కానీ మళ్ళీ వచ్చి మందులు ఆడకపోతే మళ్ళీ కంటిన్యూ వచ్చేదండి. ఓకే. అయితే ఏంటంటే తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ మందులకి డైవర్ట్ అయితే ఓకే మందులో ఉన్నని చెప్పి తగ్గుతుంది, లేదంటే మళ్ళీ తర్వాత వచ్చేస్తుందండి. అదేంట అంటే అది వంశపారంపర్యంగా వస్తుందా లేదంటే అంటే మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అండి? మీ ఫాదర్ కానీ మదర్ కానీ? ఫాదర్ కి మదర్ కి లేదండి. మా అమ్మ రిలేషన్ ఎవరితో ఉన్నట్టుందండి. అంటే రీసెంట్ గా మా మేనల్డ్ అంటారు కదా. ఓకే. అమ్మ మేనల్డ్కి రీసెంట్ గా ఒక 2 years నుంచి వచ్చింది. ఓకే. నాకైతే 10 years నుంచి ఉందండి. అదేంటంటే వంశపరంగా వస్తుందా లేదంటే బ్లడ్ లోని ప్రాబ్లం వల్ల వస్తుందా ఏంటని? ఓకే రాజేంద్ర గారు, యాక్చువల్గా చెప్పాలంటే ఇది వంశపారంపర్యం అంటే ఒక ఫాదర్కి మదర్ కానీ ఇద్దరిలో ఎవరికి ఒకరికి ఉంటే ఒక 2 to 3% వరకే ఫార్వర్డ్ జనరేషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరికి ఉంటే ఒక 10 to 20% ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ జనరేషన్కి రావడానికి సోరియాసిస్. అయితే మీరు చెప్తున్నారు ఏంటంటే గత 10 years నుంచి మీరు దీన్ని సోరియాసిస్తో బాధపడుతున్నారని చెప్పేసి. దీనికి ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం అంటే మెయిన్గా పంచకర్మ అండి. వేరే మెడిసిన్స్ తీసుకున్నా కూడా మళ్ళీ రీబౌండ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే మీరు పంచకర్మలో ప్రతి ఒక్క పేషెంట్కి కూడా ఏదో ఒక కర్మ తీసుకొని చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పంచకర్మ చేయడం వల్లనే సోరియాసిస్కి శాశ్వత పరిష్కారం దొరుకుతుందండి. ఓకే, అనంతపురం నుంచి మణికంఠ కాల్ చేస్తున్నారు. నమస్తే మణికంఠ గారు. నమస్తే మేడం. డాక్టర్ మనోజ్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి మణికంఠ గారు. సార్ నాకు ఎయిడ్స్ ఉన్న చోట సోరియాసిస్ వస్తుంది సార్. ఇంకా హెడ్ లోను, ఓకే, ఇంకా మీసం, కన్ను రెప్పల పైన, వెంట్రుకలున్న భాగంలో సోరియాసిస్ వస్తుంది అని అంటున్నారు. ఇంకెక్కడైనా ఉందా అండి? ఇంకా పొలుసులుగా ఊచిపోతాను సార్. ఎప్పటి నుంచి ఉందండి ఇది? 2 years నుంచి ఉంది. ఓకే. మెయిన్గా ఇది అని చెప్పేదాన్ని బట్టి ఏంటంటే ఇది సోరియాసిస్ అండి. మీరు ఏమైనా మెడికేషన్ తీసుకున్నారా? మణికంఠ గారు, మీరు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. ఏం తీసుకున్నారు? ఏ మెడికేషన్ తీసుకున్నారు? ఇది ఎట్కనజోల్ షాంపూ రాసినారు. ఓకే. ఇంకో వచ్చేసి బెట్నవైడ్ ఆయింట్మెంట్, మైకనజోల్ ఆయింట్మెంట్ ఇచ్చినారు, రిబోఫ్లోరిన్ ఇచ్చారు. ఓకే. అలోపతి టాబ్లెట్స్ తీసుకున్న కరెక్టే అండి. ఆయన ఏంటంటే క్లాట్రిమోజోల్ చెప్తున్నారు. అదేంటంటే మెయిన్గా డాండ్రఫ్ అని చెప్పేసి రాస్తారు మెయిన్గా, కానీ డాండ్రఫ్ కాదండి, ఇది సోరియాసిస్. కాబట్టి మీరు ఇంకా వేరే ఆయుర్వేదంకి లో ఉన్న మెడిసిన్స్కే దీనికి ఒక పరిష్కారం అండి. ఇంకా ఏంటంటే నేను చెప్తున్నా ఏంటంటే దాని బెట్నోవేట్ వాడారు అని చెప్పేసి, ప్లస్ అవి టాబ్లెట్స్ వాడాలని చెప్పేసి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి.
కానీ అందుకోసమే దీనికంటే బెస్ట్ అనేది ఆయుర్వేదిక్లోనే చాలా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మెయిన్గా ఏంటంటే ఇంతకుముందు చెప్పాను పంచకర్మ అని చెప్పేసి, అవును. ఆ దాంట్లోనే మేము ఏంటంటే మా రీసెర్చ్ సెంటర్లో ఏం చేస్తామంటే ఒక పేషెంట్ తీసుకుని ఆయన యొక్క లైఫ్ స్టైల్ మొత్తం తీసుకొని హిస్టరీ తీసుకొని ఆయనకి ఏ పంచకర్మ సూట్ అవుతుందో దాన్ని ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఒక 1 వీక్ బిఫోర్ ఆయనకి చెప్పడం జరుగుతుంది ఎట్లా ఏమి తీసుకోవాలి, డైట్ ఏం తీసుకోవాలి, ప్లస్ మెడికేటెడ్ ఆయిల్ ఘృతం ఇస్తాం గీ. ఆ గీ ఇచ్చిన తర్వాత తను ఒక 1 వీక్ తను ప్రిపేర్ చేస్తారు ఇట్లా ఆ ప్రొసీజర్కి సక్సెస్ఫుల్ రావడానికి. సో డిపెండింగ్ అపాన్ అతనికి పేషెంట్ కండిషన్ బట్టి ఆయనకి వమనం చేయించాలా, వమనం అంటే మెడికేషన్ ఇచ్చి వామిటింగ్ ఇండ్యూస్ చేయడం మెడికేటెడ్ ఇచ్చి ప్లస్ విరేచనం అంటే ఎమోషన్స్తోని ప్లస్ వస్తీ డిపెండింగ్ అపాన్ పేషెంట్ కండిషన్ బట్టి ఈ యొక్క ప్రొసీజర్స్ తనకి అడాప్ట్ చేస్తాం మేము. ఓకే, నెక్స్ట్ కాలర్ సురేష్ రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే సురేష్ గారు. నమస్తే మేడం గారు. మాట్లాడండి డాక్టర్ మనోజ్ గారితో. సార్ మనోజ్ గారు చెప్పండి సురేష్ గారు. నమస్తే సార్ డాక్టర్ గారు. నమస్తే సార్. నమస్కారం చెప్పండి సార్. నాకు ఒక 10 years నుంచి తలలో చుండ్రులో వచ్చి అట్లా ఊడేది సార్ అది. ఓకే. అది దానికి చాలా రకాలుగా షాంపూస్ అవి యూజ్ చేశాను, అది తగ్గిపోయిందండి. ఓకే. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, చుండ్రు కూడా లేదు ఇప్పుడు నాకు. కానీ చేతి వేళ్ల పైన అంటే అరచే కాదండి పైన వేళ్ల పైన దళసరిగా కాల్ కట్ అయింది. తనకు చేతి వేళ్ళ మీద వచ్చినట్టు ఉన్నది. అవును. ఓకే. ఆయనకి చెప్పారు 10 years బ్యాక్ నుంచి ఉందని చెప్పేసి, డాండ్రఫ్ అని చెప్పేసి మెడికేషన్ వాడని చెప్పేసి. అయితే తను మెడికేషన్ సరిగా షాంపూ వాడితే పోయింది అని చెప్తున్నారు, కానీ అది అపోహనే. యాక్చువల్గా తనకి సోరియాసిస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అయితే తనకు చెప్పిన వేళ్ళ పైన అనేది కాంప్లికేషన్స్లో సోరియాసిస్ వచ్చిన తర్వాత ఒక 5 to 10 years తర్వాత అది మనం మేనేజ్ చేయకపోతే దాంట్లో కాంప్లికేషన్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి సోరియాటిక్ ఆర్థరైటిస్ ఒకటి, ప్లస్ ఇంకోటి చేతి వేళ్ళ పైన ఫింగర్ ఈ గోర్లు అయితే ఉంటాయి, గోర్ల మీద దాని యొక్క ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద చూడొచ్చు ఇట్లా ఏంటంటే ఫిట్టింగ్ లాగా ఇట్లా పిన్ చేస్తే ఇట్లా స్కేల్స్ లాగా వస్తుంటుంది దాని నేల్స్ మీద. ఆయనకు వచ్చింది ఏంటంటే కాంప్లికేషన్, సోరియాసిస్ తను ట్రీట్మెంట్ తీసుకోకుండా దాని వచ్చే కాంప్లికేషన్ ఆయనకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ కాలర్ శ్రవణ్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవణ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మాట్లాడండి డాక్టర్ మనోజ్ గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. యాక్చువల్గా మా ఇంట్లో ఒకరికి సోరియాసిస్ ఉంది సార్. ఏజ్ వచ్చేసి 18 years. ఓకే. మేల్ సార్. దాదాపుగా సోరియాసిస్ అనేది ఒక 12 years నుంచి స్టార్ట్ అయింది సార్. ఎక్కడ ఉంది? అయితే హెడ్ లో స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు మెల్లిమెల్లిగా బాడీ పై కూడా కనబడుతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మెల్లిగా కొన్నిసార్లు చిన్న కీళ్ళల్లో నొప్పులు అంటున్నాడు, అంటే చేతుల్లో కాళ్ళల్లో నొప్పులు అని అంటున్నాడు. ఓకే. మార్నింగ్ లేవగానే కొద్దిసేపు నడవలేకపోవడం అట్లాంటివి జరుగుతుంది సార్. దీనికి ఆయుర్వేదంలో ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా సార్? అంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటున్నారు సార్. దీనికి ఏమైనా ఆయుర్వేదిక్ లో ట్రీట్మెంట్స్ ఉంటాయా? ఖచ్చితంగా ఉందండి శ్రవణ్ గారు. మీరు మా హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి మాకు బ్రాంచెస్ ఉందండి కూకట్పల్లి అండ్ నాంపల్లిలో. మీరు కన్సల్ట్ అయితే మీకు తగిన చికిత్స చేయబడుతుంది. మెయిన్గా ఆర్థరైటిస్ చెప్తున్నారు కాబట్టి పంచకర్మలో ఒక ప్రొసీజర్ వస్తీతోని తనకి ఇంప్రూవ్మెంట్ మీకు ఖచ్చితంగా చూపించగలమండి మేము. ఓకే, నెక్స్ట్ బళ్ళారి నుంచి ఎంవి నాయుడు కాల్ చేస్తున్నారు. నమస్తే ఎంవి నాయుడు గారు. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్కారం చెప్పండి సార్. మాకు బళ్ళారి సార్ ఎంవి నాయుడు అని. ఓకే సార్. నాకు 91 లో వచ్చింది సార్ నాకు సోరియాసిస్ ఫస్ట్. ఓకే. ఇక్కడ బళ్ళారిలోనూ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది సార్ ఇక్కడ బళ్ళారిలో. ఓకే. ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మేము అప్పుడు చూపించాం సార్. ఇక్కడ మాకు ట్రీట్మెంట్ ఇచ్చారు సార్ అప్పుడు 6 months 1 year వరకే. ఓకే. మొత్తం తగ్గిపోయింది సార్ మాకు 1 year కంతా తగ్గిపోయింది. ఓకే. తర్వాత మళ్ళీ మాకు మళ్ళీ 99, 98, 99 లో మళ్ళీ వచ్చింది సార్. ఓకే. వస్తే అప్పుడు మరి ఇక్కడ హుబ్లీ అని ఇక్కడ దగ్గర ఉంది సార్. బళ్ళారికి 200 kilometers ఉంది సార్ హుబ్లీ. అక్కడ మళ్ళీ అలోపతిక్ తీసుకున్నాం సార్ మెడిసిన్. ఓకే. ట్రీట్మెంట్ అక్కడ ఒక 1 year అట్లా 2 years వాడిన సార్ తగ్గిపోయింది సార్. తర్వాత మళ్ళీ 2008-9 లో మళ్ళీ వచ్చింది సార్. ఓకే. అది మరి ఇట్లా టీవీలో యాడ్ చూసి సోమాజిగూడ సర్కిల్ ఉంది సార్ హైదరాబాద్ లో.
అక్కడ డాక్టర్ గ్రేస్ అని హోమియోపతి గిరిరాజ్ గారు ఉన్నారు కదా సార్ అక్కడ. ఓకే. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. అక్కడ 1 year వాడిన తర్వాత తగ్గిపోయింది సార్. తగ్గిపోయిన తర్వాత మరి 2009 లో వాడితే 10 గంట తగ్గిపోయింది. మరి 11 నుండి మరి వచ్చింది. మరి 4000 వస్తా ఉంది సార్. అది పర్మనెంట్ గా క్యూర్ కావడం సార్. మెడిసిన్ వాడినంతసేపు తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ అది వాడడం ఆపిన తర్వాత మళ్ళీ తనకి మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఎట్లా అంటే సోరియాసిస్ కండిషన్స్లో ఎట్లా అంటే ఆయుర్వేదం తీసుకుంటే పంచకర్మ చేసిన తర్వాత కూడా ఒక 6 months వరకు మెడికేషన్స్ వాడుతూ ఉండాలి ఖచ్చితంగా. ప్లస్ డైట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇంతకుముందే చెప్పాను, చింతపండు కానీ బెల్లం కానీ ప్లస్ పెరుగు కానీ ఆ కంటిన్యూస్గా మీరు రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే అది మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది మీరు డైట్లో గిట్లా చేంజెస్ చేయగలిగితే రెగ్యులర్గా మీకు సోరియాసిస్ మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. విజయవాడ నుంచి ఈశ్వర్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే ఈశ్వర్ గారు. ఈశ్వర్ గారు టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? ఓకే. మనోజ్ గారు, మరి మన ఆర్కే ఆయుర్వేదిక్లో సోరియాసిస్కి శాశ్వత పరిష్కారం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. వీఆర్ ట్రైంగ్ ఫర్ లాస్ట్ 14 years నుంచి మేము చేస్తుంది ఇదే అండి. మెయిన్గా మేము పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తాము ఏదైతే ఉందో మెయిన్గా పంచకర్మతోనే దీనికి శాశ్వత పరిష్కారం ఉందండి. ఇది పంచకర్మ చేసుకున్న తర్వాత కూడా మేము పేషెంట్కి కౌన్సిలింగ్ చేస్తాము, మెడిసిన్స్ చెప్తాము. ఈ కంటిన్యూస్గా ఒక 6 months రెగ్యులర్గా వాడాలి, డైట్ మెయింటైన్ చేయాలి. ఇది చేయడం వల్ల దీనికి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం ఉంటుందని పేషెంట్కి నమ్మకం తెప్పిస్తాం మేము మెయిన్గా. ఓకే. ఓకే, థ్యాంక్ యూ మనోజ్ గారు. సోరియాసిస్ గురించి చాలా వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్కి పోచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.